ప్రభుత్వం అధికారంలోకి రాగానే చాలా నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం ప్రతి నియోజకవర్గం యూనిట్గా చేపడతాం. సంవత్సరానికి 4,50,000 చొప్పున నిర్మాణం చేసి ఇళ్ల విషయంలో ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ముందుకు సాగుతుంది అనేటువంటి హామీని ప్రకటనలు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం గురించి ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్లలో ఇండ్లకు సంబంధించినటువంటి బకాయిలన్నింటినీ కూడా రద్దు చేసి ఆదుకున్నటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి అధ్యక్ష. ఈ సందర్భంగా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఇల్లు లేని నిరుపేదలు కొనసాగుతున్నారు అని అంటే దానికి జవాబుదారీ ఎవరో కూడా ఆలోచించుకోవాలి అధ్యక్ష. అందుకనే మంచి కార్యక్రమం ఈ రాజకీయ పార్టీల కోసం అధికార ప్రతిపక్షం కోసం కాకుండా పేద ప్రజలు కేంద్ర బిందువుగా సాగేటువంటి కార్యక్రమాన్ని అందరం కూడా హర్షిద్దాం, స్వాగతిద్దాం అధ్యక్ష. ఈ సందర్భంగా అంటే అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఒక విషయాన్ని గౌరవ మంత్రి గారికి ఈ సభ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. చాలా మంచి ఆలోచన చేసింది, కానీ ఆచరణలో ఎక్కడున్నాం అనేటువంటి విషయాన్ని కూడా కాస్త సమీక్షించుకోవాలి. ఆ సమీక్షలో తేలినటువంటి అంశాల ఆధారంగా నివారణ చర్యలు కూడా తీసుకోవాలి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్ది రానున్న 5 ఏళ్లలో ప్రతి కుటుంబానికి పక్కా ఇంటిని అందిస్తామన్నారు అధ్యక్ష. మరి ఈ ప్రకటనకు ఇప్పటి వరకు జరిగినటువంటి నిర్మాణానికి కానివ్వండి, ఇవాళ మంత్రి గారు చెప్తున్నటువంటి జవాబుకు మధ్య గ్యాప్ ఉంది. కాబట్టి ఈ 5 సంవత్సరాల కాలంలో 1 సంవత్సరం ఎక్కువ కావచ్చు, 1 సంవత్సరం తక్కువ కావచ్చు. అంటే గడిచిన కాలంలో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఏదన్నా నిర్మాణం జరిగి ఉండకపోతే దాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో అడిషనల్గా టేకప్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి లక్ష్యాన్ని చేరుకునే దిశగా వాళ్ళ బడ్జెట్ కేటాయింపులు కానీ ఆలోచనలు కానీ ఉండాలనేటువంటి విషయాన్ని తమరి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అదే రకంగా ఇళ్ల కేటాయింపులు అవకతవకలు జరుగుతున్నట్టు నేను భూపాలపల్లి వాస్తవ్యం అధ్యక్ష. గతంలో మా హయాంలో కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ మధ్య కూడా ఇళ్ల నిర్మాణం కొంత జరిగింది అధ్యక్ష. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి బెనిఫిషియరీస్ విషయంలో ట్రాన్స్పరెంట్గా జరగట్లేదు అనేటువంటి మాట, మేము అర్హులైనటువంటి లబ్ధిదారులు మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది, పలానా ఆయనకు 2 ఇళ్ళు ఉన్నాయి, పలానా ఆయనకు 3 ఇళ్ళు ఉన్నాయి, పలానా ఆయనకు ప్లాట్లు ఉన్నాయి, పలానా ఆయనకు కారు ఉన్నది, కానీ ఇల్లు వచ్చింది అనేటువంటి ఆలోచనతో ఉద్దేశంతో అనేక మంది కలెక్టరేట్ల ఎదురుగా ధర్నాలు నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కాబట్టి అర్హులైనటువంటి పేదలకు ఇళ్లనిచ్చి మీరు ఏ హామీనైతే ప్రజలకు ఇవ్వడం జరిగిందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష. బల్బోర్ వెంకట్ గారు.